ఇంట్రడ్యూస్ ది లాస్ట్ కి మూవీ రివ్యూ. ఈ మూవీ 1 hour and 43 minutes తో నెట్ఫ్లిక్స్ అండ్ సోనీలో స్ట్రీమ్ అవుతుంది. యాక్చువల్లీ ఈ మూవీ 2018 మూవీ. అలాగే ఈ మూవీకి ముందల 3 మూవీస్ ఉన్నాయి. ఆ 3 మూవీస్ చూడకుండా ఈ మూవీ చూడొచ్చా అంటే, ఈ మూవీలో స్టోరీ అయితే గైస్ మీకైతే అర్థమవుతుంది. కొంచెం న్యూ గానే ఉంటది. అంటే ఆ 3 పార్ట్స్ కి సంబంధం లేకుండానే ఉంటుంది అనమాట. ఇంక ఇదంతా పక్కన పెడదాం. ఇంక ఈ మూవీ ఎలా ఉందిరా అంటే, మూవీలో స్టోరీ స్టార్ట్ చేయడం మామ చాలా అంటే చాలా బాగా స్టార్ట్ చేస్తారు. మూవీ స్టార్టింగ్ లో ఒక 20 మినిట్స్ గైస్ మూవీలో స్టోరీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే చాలా పర్ఫెక్ట్ గా వెళ్తున్నట్టు ఉంటది. ఇది ఒక హర్రర్ స్టోరీ అన్నట్టుగా మనకైతే ఒక మంచి ఎంగేజింగ్ గా వెళ్తా ఉంటది. అలాగే మూవీ స్టార్టింగ్ లో ఒక చిన్న సీన్ ఉంటుంది ఇద్దరు పిల్లల మధ్య. ఆ సీన్ మామ చాలా అంటే చాలా బాగుంది. నాకైతే కొంచెం డిఫరెంట్ గా అలాగే కొంచెం భయంకరంగా అనిపించింది. ఈ మూవీలో ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ మామ చాలా అంటే చాలా బాగుంటాయి. అలాగే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మూవీలో దెయ్యాన్ని చంపేద్దామని ట్రై చేస్తా ఉంటారు నార్మల్ టైంలో. అదైతే గైస్ మనకైతే కొంచెం బోర్ కొడుతున్నట్టు అనిపిస్తది. నాకైతే స్టార్టింగ్ లో అయితే చాలా అంటే చాలా బోర్ కొట్టింది. స్టార్టింగ్ ఒక 1 hour లో మనకైతే మరీ అంత గొప్పగా అనిపించదు. కాకపోతే ఏంటంటే ఆ 1 hour లో 1 or 2 సీన్స్ గైస్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ ఉంటాయి. అవైతే కొంచెం బాగుంటాయి అంతే. అలాగే సెకండ్ హాఫ్ లో కూడా ఏదో దెయ్యాన్ని చంపేద్దాము అనేసి ఏదో ఒక ఇంటికి వెళ్తారు. అక్కడ కూడా మనకైతే కొంచెం లాగ్ చేస్తున్నట్టు అనిపిస్తా ఉంటది. మూవీలో లాస్ట్ ఒక 20 మినిట్స్ గైస్ కొంచెం బాగుంటది. అక్కడైతే ఒక ఇంటెన్సిటీగా వెళ్తా ఉంటది. మూవీ స్టోరీ అయితే మనకైతే కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తది. కాకపోతే ఏంటంటే మూవీలో క్లైమాక్స్ గైస్ మరీ అంత లాజిక్ గా ఉండదు. ఏదో అన్లాజిక్ గా తీసేశారు. ఆ క్లైమాక్స్ కొంచెం బాగా చూపించి ఇది ఎలా జరిగిందిరా ఏంటనేసి కొంచెం బాగా చూపిస్తే కొంచెం బాగుండేది. క్లైమాక్స్ లో ఏంటంటే సీన్ బాగుంటది. కాకపోతే ఏంటంటే ఏదో అడ్రాప్ట్ గా ఏం చేస్తారు, అలా వస్తది అలా ఏం చేస్తారు, ఏదో అలా కొట్టిద్ది అయిపోయింది ఇంకా అంతే కథం అనమాట ఒకే దెబ్బ. కాకపోతే ఏంటంటే గైస్ మూవీలో అయితే 4 or 5 సీన్స్ అయితే కొంచెం బాగుంటాయి హర్రర్ సీన్స్ వైజ్ గా అయితే. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏమంటావు, ఇంకా మీ ఇష్టం గైస్ చూస్తారా చూడరా అనేసి. సో ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందిరా అంటే నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. సో మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.